31వ వచనాన్ని ఒకసారి చదవండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచిన కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. నిజంగా యుద్ధము అనేసరికి మరి గుర్రాలను మరి సిద్ధపరుస్తూ ఉంటారు కదా. వాటిని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటి కాళ్ళు కరెక్ట్ ఉందా, లేకపోతే వాటికి కళ్ళు కనిపిస్తున్నాయా, లేకపోతే అవి బలంగా ఉన్నాయా లేదా అని గుర్రాలను సిద్ధపరుస్తూ ఉంటారు యుద్ధానికి కదా. యుద్ధానికి మరి గుర్రాలను ఒకవేళ బలహీనంగా ఉన్న గుర్రాలను పక్కకు పెట్టేస్తారు, సరిగ్గా నడవలేని దాన్ని పక్కకు పెట్టేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ నిజంగా మరి యుద్ధానికి మనం అన్ని సిద్ధపరుస్తున్నాం, కానీ రక్షణ ఎవరికంటా నిన్ను రక్షించాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, ప్రజలను కాపాడాలన్నా అది దేవుని ఆధీనంలో ఉంటుంది. ఒకసారి 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం చదవము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరికంటే యుద్ధము యెహోవాదే. యుద్ధము సమస్య రాగానే, శోధన రాగానే ఏ రకంగా మనం చేయాలి, ఏ రకంగా జయించాలని ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఏ రకంగా దీని నుండి విడుదల మనం పొందాలి కదా. ఒక సమస్య వచ్చిందంటే మరి 10 మంది దగ్గరికి వెళ్ళి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మరి నీకు యుద్ధం వచ్చినప్పుడు, లేకపోతే నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు నా దగ్గరికి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. కత్తి చేత లేకపోతే ఈట చేత యుద్ధము, గుర్రాలు, రథాలు వీటన్నిటిని సిద్ధపరిచి వీటన్నిటి చేత యుద్ధము కాదు, కానీ ఏమంటాడు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యుద్ధము మన పట్ల చేసేది ఎవరంటే ఆ దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడిన వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు అని అంటే ఆ దేవాది దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఫిలిస్తీన్కి భయపడలేదు, ఆ ఫిలిస్తీన్ని చూసి వణకలేదు, జడియలేదు. అక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ని మరి అంత ఎత్తు మరి ఎంతో ఎత్తుగా ఉన్న మరి ఆ గొలియాతును చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా, యుద్ధానికి వెళ్ళిన వారందరూ భయపడ్డారు కదా, భయపడ్డారు. కానీ దావీదు ఏమన్నాడంటే, జీవం కలిగిన దేవుడు కదా మన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అని చెప్పేసి దావీదు చూస్తే చాలా చిన్నవాడు. దావీదు అన్నలందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఆ దావీదు అన్నలు ఉన్నారు. ఈ దావీదు గొర్రెలు కాసుకునేవాడు, కానీ ఈ దావీదు దేవుడితో సహవాసం కలిగి ఉన్నవాడు కదా. గొర్రెలు కాసుకున్నప్పుడు మరి దావీదు మరి గొర్రెలను తినడానికి అక్కడ మరి సింహాలు, ఎలుగుబంట్లు ఏవి వచ్చినా కానీ దావీదు భయపడలేదు, వాటిని ఎదిరించాడు, చంపాడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే దేవుడితో దావీదు సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి తను ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం నిజంగా దేవుడితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏ విషయంలో భయపడము. మనకు భయంకరమైన వార్త విన్నా మనం జడియము, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ సమస్య నుండి, ఆ శోధన నుండి, ఆ ఇరుకు నుండి, ఆ ఇబ్బంది నుండి దేవుడు తప్పిస్తాడన్న ధైర్యంతో మనం ఉండగలం. ఎప్పుడు అని అంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. అందుకనే దావీదు ఏమంటున్నాడు
అంటే ఈ ఫిలిస్తీన్లను చూసి మరి భయపడలేదు, కానీ ఏమంటున్నాడు, ఈట చేతను రక్షించేవాడు కాదు, కానీ కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదు, కానీ యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుడే. మనం కూడా అటువంటి మరి సహవాసము దేవునితో కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి సహవాసం కలిగి ఉంటావో అప్పుడు శ్రమలు రావా? వస్తాయి. ప్రతి ఒక్కరికి, మానవులైన ప్రతి ఒక్కరికి వస్తాయి శ్రమలు, శోధనలు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు, ఆ శ్రమలు నీకు చాలా మరి సులువుగా ఉంటుంది. దేవుడు దాని నుండి నీకు విడుదలను కలగచేస్తాడు. మరి కీర్తనలు 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 3:8. రక్షణ యెహోవాది, ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ ఎంత బాగా దేవుడు వాక్యంతో మనతో రక్షణ యెహోవాది కదా. అందుకే దావీదు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈ యుద్ధము దేవుడిది, దేవుడే రక్షించేవాడు, మరి నేను భయపడనని చెప్పేసి తను ధైర్యంగా వెళ్ళాడు. ఏమంటే నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నిజంగా మరి అట్టి ఆశీర్వాదం ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. దేవుని ఆశీర్వాదము, మరి రక్షణ, మరి నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో ఉన్నప్పుడు మరి దేవుడు నీ ప్రతి అవసరతను, ప్రతి సమస్య నుండి నీకు విడుదల కలుగజేస్తాడు. మరి కీర్తనలు 27వ వచనాన్ని ఒకసారి చదువు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంత మంచిగా దావీదు మహారాజు రాస్తున్నాడు కదా. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. అవును, కొంతమంది వారి ఆస్తులను బట్టి, వారి అంతస్తులను బట్టి, వారి అందచందాలను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి అతిశయపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎవరిని బట్టి అతిశయపడాలి? ఆ దేవాది దేవుని బట్టి మనము అతిశయపడాలి. మరింత గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు, మరణమును గెలిచి లేచిన యేసయ్యను బట్టి మనము అతిశయపడాలి. నిజంగా దేవుడు నాకు మరి సహాయకుడుగా ఉన్నాడు, నా తండ్రిగా ఉన్నాడు, నన్ను పోషించేవాడిగా ఉన్నాడు, నన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు అని దేవుని నామమును బట్టి మనము అతిశయపడాలి కదా. మనకున్న అందమును బట్టి కాదు, మనకున్న ఆస్తి పాస్తులను బట్టి కాదు. అందము పోతుంది, ఆస్తులు కూడా వెళ్ళిపోతాయి. ఎవరో మరి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఆస్తులు వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఉంటాయో కూడా తెలియదు. కానీ మనతో నిత్యం ఉండేది ఆయన సన్నిధి, ఆయన సహవాసం కదా. అందుకనే మన అతిశయం ఎవరై ఉండాలంటే ఆ దేవాది దేవుడు మన అతిశయమై ఉండాలి. మరి కీర్తనలు అదేవిధంగా 33:16 వచనం చదవము. 16 నుండి 19. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచును. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఆయన కృప కొరకు కనిపెట్టేవాడు కదా. మరి ఆయన యందు భయభక్తులు కలిగి, మరి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు అక్కడ నీకు మరి నీకేం జరుగుతుంది అని అంటే నీకు విజయము కలుగుతుంది కదా. ఆయన కృప కొరకు నిజంగా కరోనా టైంలో ఎంతో మంది మరి కృప చూపించేవారు లేక, ఎంతో మంది నిజంగా ఆ కరోనాలో బయటికి రాలేక, వారిని పలకరించేవారు లేక, వారిని ఆదరించేవారు లేక కదా ఎంతో మంది
మరణించారు. ఎంతో మంది మనస్తాపానికి గురైపోయి ఎంతో మంది నలిగిపోయిన స్థితిలో కరోనా టైంలో ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, నిజంగా దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తా. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు. నమ్మకం కలిగి ఉంటాడు ఆ రాజు, ఈ సేన ఈ సైన్యము నన్ను రక్షిస్తున్న నమ్మకంతో యుద్ధానికి వెళ్ళగలుగుతాడా? ఏ రాజు కూడా వెళ్ళలేడు కదా. మరి అదేవిధంగా ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు, రక్షించుటకు గుర్రములు మరి అక్కరకు రావు. నిజంగా ఎంత మన ఆ గుర్రాలను ఎంతగా వాటిని పోషించి వాటిని ఇచ్చేస్తారో, కానీ ఆ గుర్రాలు అక్కరకు రావంట. అయితే దాని విశేష బలము చేత మనుషులను తప్పింప చాలు. దాన్ని ఎంతగానో పోషిస్తారు, దాన్ని ఎంతగానో సంరక్షిస్తారు, కానీ అది మనుషులను తప్పించదు. కానీ వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును మరి అది దేవుని యొక్క ఆధీనం. కరువులో మనల్ని కాపాడాలన్నా, మరణం నుండి మనల్ని తప్పించాలన్నా అది దేవుని ఆధీనం. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. మరి దేవుని ఏదో ఆదివారం ఒక్కరోజే ఆయన సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించడం కాదు, కానీ నిత్యము మరి నీ నోట దేవుని స్తుతి ఉండాలి. నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఒక్కరోజు మొత్తం నీ కుటుంబంతో మాట్లాడకుండా ఉండగలుగుతావా? ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండగలుగుతావా? ఉండలేము కదా. కనీసం నీ భర్తతో ఒకవేళ మాట్లాడకపోయినా నీ పిల్లలతో మాట్లాడతావు, లేకపోతే నీ తల్లిదండ్రులతో మాట్లాడతావు, నీ తోబుట్టువులతో మాట్లాడుతూ ఉంటావు. మరి అదే సహవాసంలో నీ దేవుడితో కలిగి ఉండొచ్చు కదా. దేవుడు ఎవరితో మాట్లాడకపోయినా దేవాది దేవుడు నిత్యం నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనతో నువ్వు ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో, నిజంగా ప్రతి విషయంలో దేవుడు నీ పట్ల కృపను చూపిస్తాడు. మరి ఒకసారి హోషేయ 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములను రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇక్కడ ఎంత స్పష్టంగా మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఖడ్గము కాదు, విల్లు కాదు, ఏది గుర్రములు కాదు, రౌతులు ఏది కాదు, కానీ దేవుని నామములనే రక్షణ కలుగుతుంది కదా. ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు, కానీ ఆ దేవాది దేవుని నామంలోనే మనకు రక్షణ కలుగుతుందని హోషేయ భక్తుడు కూడా ఇక్కడ రాశారు. చివరిగా జకరియా 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనైన జరుగునని సైన్యంలో అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డకృష్ణుడు ఏమాత్మ దానము, నీవు చదును భూమి మగుదుము, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యుద్ధము, మనకున్న శ్రమలు, శోధ, వీటన్నిటిని ఏది అయినా కానీ ఆయన శక్తి చేతనే జరుగుతుంది. ఆయన బలము చేతనే మనము నిలబడగలుగుతాం కదా. అందుకే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేశాలు ఒకసారి పరీక్షించుకో. మరి ఏ విధంగా రక్షణ దేవుని ఆధీనంలో ఉంది కదా, దేవుని ఆధీనంలో ఉంది. కాబట్టి మరి దేవుడు మనల్ని రక్షించాలి, దేవుడు మనల్ని సంరక్షించాలి, దేవుడు మనల్ని పోషించాలి అంటే మనము ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా, ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. ఆయనతో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన వినికిడిలో
దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా ఉంటున్నాము? ఒక్కసారిగా ఇదే కాలము మరి ఆయన రక్షణ కొరకు ఎదురు చూసే వారిగా ఉంటున్నామా, కనిపెట్టే వారిగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందరూ